హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అభిబస్ ద్వారా బస్ టికెట్స్ అనేది ఎలా బుక్ చేయాలి అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో అభిబస్ అని చెప్పేసి సెర్చ్ చేయాలన్నమాట. ఇలా సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు అభిబస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఈ యొక్క అభిబస్ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసే కాబట్టి మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని ఇలా ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి మీరు లాగిన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ లాగిన్ అండ్ బుక్ నవ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క మొబైల్ ఆల్రెడీ ఏదైనా సిమ్ ఉన్నట్లయితే మనకి ఇక్కడ నెంబర్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. లేదంటే ఇక యూజ్ అనదర్ మెథడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మన యొక్క మొబైల్ నెంబర్ తోటి దీన్ని ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా మనకు ఓపెన్ అయిపోతుంది. పైన మనకు బస్సెస్, ఫ్లైట్స్, ట్రైన్స్ అండ్ హోటల్స్ ఇన్ని రకాలుగా మనం బుక్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. ఇప్పుడు మనం ప్రెజెంట్ బస్సు బుక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క బస్సు మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ టు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తిరుపతి టు హైదరాబాద్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నా ఫ్రమ్ టూలో. ఇక్కడ జర్నీ డేట్ మీరు ఏ రోజు జర్నీ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మనము డేట్లో మనం చెక్ చేసుకోవాలన్నమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు డేట్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఏ డేట్లో జర్నీ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా డేట్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్చ్ బస్సెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఆ రోజు మనం ఏ డేట్ అయితే మనం సెలెక్ట్ చేసామో ఫ్రమ్ టు ఎక్కడి నుంచి అయితే ఎక్కడి వరకు ఆ రూట్లో ఎన్ని బస్సులు అయితే ఉన్నాయో అన్ని బస్సుల లిస్ట్ అనేది ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది. ఇందులో మీకు కంఫర్టబుల్గా ఏ బస్సు అయితే టైమింగ్ అండ్ అంటే మీరు ఎన్ని గంటలకు ఎక్కాలి, ఎన్ని గంటలకు దిగాలి, ఎంత టైం జర్నీ పడుతుంది, ఎంత ఫేరు, ఇవన్నీ చెక్ చేసుకొని మీకు నచ్చిన బస్సు ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక బస్సు అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ స్లీపర్ కావాలా లేదంటే సిట్టింగ్ కావాలా అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఇందులో నుంచి మీరు సిట్టింగ్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి సీట్లలో నుంచి ఒకవేళ మీకు స్లీపర్ కావాలనుకుంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. స్లీపర్కు తర్వాత సిట్టింగ్కు డిఫరెంట్ ఫేర్ అనేది ఉంటుంది. ఇది కూడా మీరు ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక్కడ నేను ఒక సీట్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ లొకేషన్ నుండి బస్ అనేది ఎక్కాలనుకుంటున్నారు, బోర్డింగ్ పాయింట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక బోర్డింగ్ పాయింట్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు డ్రాపింగ్ పాయింట్ మీరు ఎక్కడ దిగాలి ఆ యొక్క డ్రాపింగ్ పాయింట్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక డ్రాపింగ్ పాయింట్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఫస్ట్ లాగిన్ అయ్యేటప్పుడు మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తాం కదా ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క మొబైల్ నెంబర్ మనం కావాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే కినా సేమ్ అదే మొబైల్ నెంబర్ ఆ యొక్క సేమ్ ఈమెయిల్ ఐడి అనేది ఉంచవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ మన నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ప్యాసింజర్ డీటెయిల్స్ ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఏజ్ ఇవ్వాలి. తర్వాత మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఈ డీటెయిల్స్ అనేది మనం ఫిల్ చేయాలి. ఇక్కడ నేను డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తున్నా. ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫేర్ అనేది రావడం జరిగింది. ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలని చెప్పేసి అడుగుతుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే మీకు 10 రూపీస్ అయితే పడుతుంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నా. 10 రూపీస్ అనేది అదనంగా పడుతుంది అనమాట. అలాగే ఇక్కడ ట్రావెల్ ఇన్సూరెన్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ నుంచి అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. ఇక్కడ అమౌంట్ టు బి పెయిడ్ 902 రూపీస్ అయితే టోటల్ ఫేర్ అనేది పడుతుంది. ఇక్కడ కొన్ని కూపన్ కోడ్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో నుంచి ఏమైనా కూపన్ కోడ్ అప్లై అవుతుందేమో మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక కూపన్ కోడ్ అనేది అప్లై చేస్తున్నా. అప్లై చేస్తే మనకు కొంత అమౌంట్ అనేది సేవ్ అయింది అనమాట. ఇక్కడ 75 రూపీస్ అయితే మనకు సేవ్ అయింది. సింపుల్గా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు బ్యాలెన్స్ ఎంతైతే అమౌంట్ షో చేస్తుందో ఆ అమౌంట్ ఇప్పుడు మనం పే చేయాలి. ఇక్కడ మీరు పేమెంట్ చేయాలంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా లేదంటే మన దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎలాగైనా కూడా మనం పేమెంట్ అనేది చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ యొక్క పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇలా పేమెంట్ అనేది మనం కంప్లీట్గా చేయడం అయితే జరిగింది. ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మనకు మన యొక్క టికెట్ అనేది జనరేట్ అయి వస్తుంది. కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే బుకింగ్ కన్ఫర్మేషన్. ఇలాగ ఈ యొక్క టికెట్ను మనం కావాలనుకుంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు
అభిబస్ ద్వారా బస్ టికెట్స్ అనేది ఎలా బుక్ చేయాలి అనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.